ఈ 2,00,000 రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. చేస్తే మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు. చేయనలే, ఇంతవరకు చేయలేదు. మాది అట్నే ఉన్నది. మరి వాళ్ళు చేసినామని చెప్తా ఉన్నారు కాదే. చేసినామంటే మరి కాలే కదా, మాది అట్నే ఉన్నది. మరి లక్ష్మీపురం మాది. లక్ష్మీపురం మాది కాదే. మరి కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. మరి ఎట్లా చేస్తారో దాన్ని. ఇప్పుడే నీళ్లు కడతా ఉన్నావు, మరి ఎందుకు? ఆ చేను ఎండిపోతుంది. మరి కాలం లేక ఎండిపోతుంది. కాలం లేదా? కాలం లేదా, ఎండిపోతుంది. అదిపోయింది అదంతా. నీళ్లు కట్టుకుంటున్నాం. ఏం చేయాలి? అయ్యేటట్టు అనిపిస్తుందా కాలం? ఏమవుతుంది అప్పుడు? ఆ కాలువ పంట నీళ్ళని తెగన పెట్టుకుందాం అంటే అవి కూడా బంద్ అయినాయి. అవి కూడా బంద్. కాలువ నీళ్లు కాలువ అప్పుడు ఆయన వచ్చినప్పుడు వచ్చిండు మునుపున్న ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ బంద్ అయ్యిండు. అది బంద్ అయినాయి. అవి కూడా బంద్ అయినాయి. అవి బంద్ అయినాయి. ఇవి కూడా బంద్ అవుతాయి. అప్పుడు అది ఇచ్చిండు. ఏది రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు కూడా బంద్ అయింది. కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు ఎవరు ఇచ్చిండు నీకు? అప్పుడు ఆయనే ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. ఇక ఇప్పుడు రుణమాఫీ లేదు, అది పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు 2,00,000 రుణమాఫీ చేసిన అని చెప్తా ఉన్నా, 3 విడతల్లో చేసిన అని చెప్తా ఉన్నాడు కదా. లేదు, మరి మాది కాలే కదా. మరి ఆనే ఉంది కదా, అర్థం ఆనే ఉన్నది. మీరు చూస్తే కనపడుతుంది. ఆయన చూడండి, అవ్వలేదు. లేదు, కాలేదు. అయితే ఆయనే అని చెప్తాం. కట్టెట్టుంటది అని అబద్ధం ఆడితే ఆడికి పోతే అబద్ధం ఆడుతుంది. అది బ్యాంక్ వాళ్ళు అబద్ధం ఆడతారా? వాళ్ళు ఎక్కడ ఉన్నది మరి? అయినాక ఎందుకు కాదు? అందరికి అయింది, నాకు కాకుండా కాదని ఏం చెప్తామయ్యా వాళ్ళని? గవర్నమెంట్ వాళ్ళు అయితే అయింది. కాకపోతే కట్టాలి. లేకుంటే ఇప్పుడు ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది నీకు? అప్పుడు ఆయన పరిపాలన మంచిగా అనిపించింది. ఈయన పరిపాలన ఉన్నకాడికి పోతట్టు. ఉన్నకాడికి పోతాం. ఇట్నే చెప్తే ఉన్నకాడికి పోతుంది. ఆయన పరిపాలన ఉన్నప్పుడే మంచిగా చేసిండు. రైతుకు ఇచ్చిండు 2 విడతలా ఇచ్చిండు చేనుకు కావాలంటే. ఇప్పుడు అది లేదు. అది లేకుండా లేపా ఇదైనా చేస్తాడంటే ఇది కూడా లేదు. అన్ని పరిపాలన ఇప్పుడే కనపడుతుంది. ఎక్కగానే కనపడుతుంది. కోసలు కాడికి పోతుంది. మాది కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు, మాది ప్రజాపాలన, అందరూ క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉంటే చేనుల కాడికి వచ్చి చూడమాను. అంత క్షేమంగానే ఉన్నది. ఆ రైతు బంధు ఇచ్చలేదు, ఇది ఉన్నది. మాఫీ చేస్తాం అది ఇది అన్నాడు, మాఫీ చేసలేదు. ఇప్పుడే ఇంతగానో నీళ్లు కడతా ఉన్నావు కదా, మరి కొస వెళ్తా ఏమయ్యా? కోసి వెళ్తుంది నమ్మకం. ఏదో కట్టని కడతాం, అంబాయం పట్టలేక. ఇప్పుడు పత్తి చేను ఇట్లా ఉందంటే పొలాలు మరి ఎట్లా? పంట పొలాలు పోతాయి. ఏది నీళ్లు అన్నీ ఏం చెప్తాయి ఆయన? ఎవరమైతే ఇప్పుడు ఎక్కడైనా కడతాం. 10 ఎకరాలు వేసుకున్నాం. 10 ఎకరాలలో అంత 2 ఎకరాలు 3 ఎకరాలు పడుతుంది. ఎంత మంచి బాయ్ అయినా అంతకెక్కువ వారదు. పోతాం. అన్ని పోతాయి. ఇవి ఉన్న కాడికి అమ్ముకుంటారు. దేశాలు పట్టుకొని పోయి అక్కడనే కూలి చేసుకుంటారు. ఈయన ఇట్నే చెప్తే అవునా గగ్గంతే. ఉచితంగా ఇచ్చినాడు కానీ ఉచితంగా ఎవరికి పెట్టిండో ఏం కథ మనకు అర్థం కాదు. ఏది ఉచితం రాలేదు ఇప్పుడు? ఏది ఉచితంగా రాలేదు, ఏం రాలేదు. బస్కి ఎవడు పోతాడో ఏం కదా. బస్కి పెట్టిండ. బస్కి పెడితే మాకు ఏమవుతుంది ఆయన? అంతేనా? ఏమవుతుంది? బస్సు పోతే ఇచ్చిండు ఉచితము. ఉచితం ఏమేయాలి? ఇక 6 చెప్పిండు. 6 లేదు, 2 లేదు, ₹1 లేదు. అంతేనా? ఇప్పుడు అంతే ఉన్నది. ఏం లేదు. ఇక మునకాడికి పోతుంది. 2 ఎకరాలు 2 ఎకరాలు అమ్ముకొని దేశాలు పట్టవలసింది. ఇట్నే పోతుంది. ఆడి ఏడు మేము తినవు. అది కాదు పోతుంది. ఆటే పోతుంది, ఇది పోతుంది. మళ్ళీ గెలిపిస్తా మరి కాంగ్రెస్ ఇక మళ్ళా ఇప్పుడే ఈ పాట ఇక మళ్ళీ గెలిపిస్తారు. అంతేనా? ఈసారి 8 నెలలకే 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయింది సార్. 8 ఏళ్ళు అయింది కదా చాలు. కానీ ఇక ఆయన ఉన్న రోజులు ఆయనే చేస్తాడు కదా. ఇక ఆయన దగ్గర ఇట్నే చేస్తాడు. ఇక ఆయన చేస్తాడు. ఇచ్చడానికి ఎవరికో ఇస్తాడు. అంతే ఉంటుంది. కడమలకైతే ప్రభుత్వం నచ్చలేదు నీకు? నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదు. సాయం చేసిన గుందా వాడిని పురాగానే ఆయన తీసేయాలని తీసేసారు. కేసీఆర్ వద్దు, సాయం చేస్తే గత చేయొద్దు. ఇప్పుడు ఏం చక్కగా ఉంది? ఇది ముద్దుకుందా? ఇప్పుడు మంచిగా ఉన్నది. నీళ్లు పోయినాయి. అటు ఇచ్చు లేదు, ఎవరికో చేసిన అది చేసు లేదు. అన్నే ఉన్నది. మా అప్పు చేస్తే ఆనాడే అప్పు అయిందంటే ఇంకా అప్పు అయింది. ఈ రైతు బంధు వచ్చినప్పుడు అయితే మంచిగా ఉండే కదా? మంచిగా ఉండే కాదు, సగం ఆదుకుంటుంది ఆయన. ఇప్పుడు చేనులకు ఇంత మందు కావాలంటే అది ఇస్తే తెచ్చి వేసుకున్నాం. నీళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు లేవా, ఆ మందు లేదా, ఏం చేసుకుంటాం? ఇక ఏం చేయపోతాండి అది. మొత్తం ఇబ్బందులు ఉన్నాం సార్. మా లక్ష్మీపురం నేనైతే ఇబ్బందిలో ఉన్నా. కడమలకి వనికి వచ్చిందో తెలియదు. కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఇంత పంట పండింది. ఇంత సాయం చేసిండు. కానీ ఈ సాయం చేయడం లేదు, అంత పోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కాడ పోయింది. బుద్ధిగారు ఇచ్చిండ్రు. అది లేదు, ఇది లేదు, ఇది లేదు. నెత్తి దిగారు కథ. ఎటు ఓటు వాడు గెలిచినాడు. ఇక 5 ఏళ్ళ దాకా ఇక నన్ను ఏం బిక్తారో పీకు అన్నట్టున్నది. అంతేనట్టు. అంతకన్నా ఏం చేస్తాం ఆయన? మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే ఇదేనా బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ఏం పడదు. రాష్ట్రం మొత్తం అంతే. అందరు పోయి అందులో వేసినాక నేను ఒక్కనే అయిపోతే ఆగుతుంది వాళ్ళకు. అందుకు అట్లనే చేసిన సారు. ఆయన ఉచితంగా ఇప్పుడు 2 లక్షలు ఇస్తాడు, 2,000 ఇస్తాడు. కానీ 4,000 ఇస్తాడు. 4,000 ఇంకా 4 పైసలు ఇస్తాడు. గవే 2,000 ఇస్తాడు. ఏది పింఛని అవి కూడా లేవు. పెన్షన్ రావట్లేదు. 4,000 లేవు. 4,000 లేవు. గవే 2,000 ఇస్తాడు. మరి ఇప్పుడు 8 నెలలకు వచ్చింది. గవే 2,000 ఇస్తాడు.
మరి అవి అయినా ఇస్తాడు కదా, అవి కూడా ఇస్తలేడు కదా. ఎక్కువనా మరి ఇస్తానా అవి కూడా ఇస్తలేడు, అవి కూడా ఇస్తలేదు సార్. దండిగా ఆయన ఏం చెప్తాడు ఇక.